మొత్తం సోషల్ మీడియాలో 40 లక్షల మంది ఫాలోవర్స్ అయ్యారండి. మనకు ఏ ఊరికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా సొంత బిడ్డ మాదిరిగానే అభిమానిస్తున్నారండి. మీ అందరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటానండి. మీ అందరి దయ వల్ల చాలా అంటే చాలా సినిమాల్లో యాక్ట్ చేస్తున్నానండి. అవన్నీ కూడా త్వరలోనే రిలీజ్ అవుతాయి. ఇంకొకటి అన్న ఫాలోవర్స్ పెరిగారు కదా, ప్రోగ్రామ్ ఏం చేయట్లేదు అని చెప్పి కొంతమంది అడిగారు. చాలా పెద్ద ప్రోగ్రామ్స్ అయితే ప్లాన్ చేసుకున్నానండి. అవన్నీ చెప్పను, చేసి చూపిస్తాను. జాబ్ చేస్తున్నావా లేదా అని అడుగుతున్నారండి. జాబ్ చేస్తున్నానండి. ప్రస్తుతానికి సెలవులు అది ఇది పెట్టి మేనేజ్ చేస్తున్నాను. ఇంకొకటి ఈ ఇన్సూరెన్స్ ఏంటన్నా ప్రతి నెల చెప్తూనే ఉంటావు అని కొంతమంది అడిగారండి. నా మనస్సాక్షిగా చెప్తున్నానండి, ఇన్సూరెన్స్ లేక ఇబ్బంది పడిన ఫ్యామిలీని చూశాను. అదే ఇన్సూరెన్స్ ఉండి ఒక వ్యక్తి ఫ్యామిలీకి దూరం అయ్యాక కొన్ని లక్షల రూపాయలు పొందిన ఫ్యామిలీస్ కూడా చూశానండి. అందుకనే పదే పదే చెప్తుంటానండి, దయచేసి తప్పుగా తీసుకోవద్దు. అసలు నువ్వు తీసుకున్నావు అని చెప్పి కొంతమంది అడిగారు. మీరే చూడండి, నేను తీసుకున్నాను లేదో మీకే అర్థమవుతుంది. నేను ఒకటే చెప్తానండి, నా ద్వారా జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీకు ఎక్కడ వీలైతే అక్కడే తీసుకోండి. బ్యాంకుల్లో దొరుకుతున్నాయి, మీకు తెలిసిన ఏజెంట్ల ద్వారా తీసుకోవచ్చు, ఇంకా ఆన్లైన్ లో కూడా దొరుకుతున్నాయండి. మన స్తోమతకి తగ్గట్లు 25 లక్షలు 30 లక్షలు కోటి 2 కోట్ల వరకైనా సరే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవచ్చండి. ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, నేనైతే ఏం ఆలోచిస్తానంటే ఫస్ట్ నా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తానండి. ఒకవేళ నేను ఉన్నా లేకున్నా నా ఫ్యామిలీ మాత్రం రోడ్డును పడకుండా ఉండడం కోసమే ఇన్సూరెన్స్ అయితే తీసుకుంటానండి. ఒక చిన్న సజెషన్ అనుకుని ఆలోచించుకోండి. మళ్ళీ చెప్తాను, మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. లేదు నేను తీసుకున్న దగ్గర మీరు తీసుకోవాలనుకుంటే లింక్ నా బయోలో ఇచ్చినాను. ఇక్కడ ఏంటంటే మీ ఏజ్ ని బట్టి 400-500 నుంచే స్టార్ట్ అయిపోతాయి. పైగా ఏ కంపెనీ ఇన్సూరెన్స్ తీసుకున్నా సరే డిస్కౌంట్ కూడా దొరుకుతుంది మనకు. ఒకసారి చెక్ చేసుకోండి, మీ ఏజ్ కి తక్కువగా వస్తుందంటే తీసుకోండి. ఇంకో విషయం, ఎంత వర్క్ ఉన్నా సరే ప్రతిరోజు ఒక కామెడీ వీడియో అయితే దించేస్తానండి. ఎక్కడైనా సరే నా వీడియోలో కొంచెం పొగరు కనిపించినా సరే కామెంట్ లో అస్సలు వదలొద్దు నన్ను. మీరు ఏం చెప్పినా సరే మనస్ఫూర్తిగా తీసుకుంటానండి. మీ అందరికి ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి.